difference between NEFT, RTGS and IMPS. Here NEFT means National Electronic Funds Transfer. RTGS means real-time gross settlement. IMPS means immediate payment service. ఇక్కడ మినిమం ట్రాన్స్ఫర్ వాల్యూ నెఫ్ట్లో వచ్చేప్పటికి ₹1 నుండి ఉంటుంది. అదే ఆర్టీజీఎస్లో వచ్చేప్పటికి 2,00,000 నుండి మాత్రమే ఉంటుంది. అలాగే ఐఎంపిఎస్లో వచ్చేప్పటికి ఇక్కడ కూడా నెఫ్ట్ లాగానే ₹1 నుంచి మినిమం ట్రాన్స్ఫర్ వాల్యూ ఉంటుంది. అలాగే ఈ పేమెంట్ ఆప్షన్స్ వచ్చేప్పటికి నెఫ్ట్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఆర్టీజీఎస్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఐఎంపిఎస్లో మాత్రం ఆన్లైన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ వాల్యూ ఇక్కడ నెఫ్ట్లో జీరో లిమిట్, అంటే నో లిమిట్ అనమాట. ఇక్కడ లిమిట్ అనేది ఏముండదు, ఎంత అమౌంట్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టీజీఎస్లో కూడా ఎంత అమౌంట్ అయినా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఐఎంపిఎస్లోకి వచ్చేప్పటికి 2,00,000 వరకు మాత్రమే మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయగలం అనమాట. నెక్స్ట్ సెటిల్మెంట్ టైప్. ఈ సెటిల్మెంట్ టైప్ అనేది ఎలా ఉంటుందంటే, మనం నెఫ్ట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఆ సెటిల్మెంట్ అనేది సెటిల్ చేస్తూ ఉంటుంది అనమాట ఆర్బీఐ. ఆర్టీజీఎస్లో అనేప్పటికీ రియల్ టైం వెంటనే అవుతుంది. ఐఎంపిఎస్లో కూడా రియల్ టైం వెంటనే అవుతుంది. ఇక్కడ ఇన్వర్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అంటే మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనీ అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారు అనేది చూస్తే నెఫ్ట్లో వచ్చేప్పటికి నో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట. నెక్స్ట్ ఆర్టీజీఎస్లో కూడా నో ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అనమాట. నెక్స్ట్ ఐఎంపిఎస్లో వచ్చేప్పటికి ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ పీపీవీఐఎస్, అంటే ట్రాన్స్ఫర్ చేసే బ్యాంకు బట్టి ఆ అమౌంట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.